ప్రపంచంలో బాగా వినబడుతున్న పేరు ఇప్పుడు ఇలాన్ మస్క్. ట్రంప్తో పోటీ పడి వరల్డ్ న్యూస్లో ఉంటున్న నాయకుడు ఇప్పుడు ఇలాన్ మస్క్. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇవ్వడం, ట్రంప్ విజయం సాధించడంతో ఇలాన్ మస్క్ గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. అక్కడితో మస్క్ ఆగడం లేదు. అమెరికా పాలసీస్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న స్థాయికి ఎదిగాడు. ట్రంప్ ప్రత్యేకంగా ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అనే ఒక అడ్వైజరీ మిషన్కు నాయకత్వాన్ని ఇచ్చాడు. ట్రంప్ జెలెన్స్కీతో మాట్లాడినా, ట్రంప్ ట్రూడోతో మాట్లాడినా, ట్రంప్ ఏ వరల్డ్ లీడర్స్తో మాట్లాడినా ఇలాన్ మస్క్ ఉండాల్సిందే. సో ఇలాన్ మస్క్ అక్కడితో ఆగకుండా అమెరికాలోని పాలసీస్ పైన కూడా రియాక్ట్ అవుతున్నాడు. H-1B వీసాల పైన ఇలాన్ మస్క్ ఏమన్నాడన్నదే ప్రపంచం చర్చించింది. ఆఖరికి గతంలో H-1B వీసాలను బాగా వ్యతిరేకించిన ట్రంప్ ఈసారి ఇలాన్ మస్క్ ప్రభావంతో H-1B వీసాలను సమర్థించాడు. దాంతో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నేటివిస్ట్ అంటే ట్రంప్ ఒరిజినల్ వైట్ రేసిస్ట్ లాబీ ఇలాన్ మస్క్ పైన విరుచుకపడింది. ఆఖరికి ఇతర దేశాలపై కూడా కామెంట్ చేస్తున్నాడు. బ్రిటన్లో లేబర్ పార్టీ గవర్నమెంట్ను పోనీ స్టేట్ అన్నాడు. అసలు అక్కడ అధికారంలో ఉండే హక్కే లేబర్ పార్టీకి లేదన్నాడు. జర్మనీ ఛాన్సలర్ పైన విరుచుకపడ్డాడు. ఇలా వరల్డ్ గ్లోబల్ పాలిటిక్స్ పై కూడా ఇలాన్ మస్క్ మాట్లాడుతున్నాడు. చాలా క్లియర్గా దెర్ ఇస్ ఎ మస్క్ రైజ్ ఇన్ ద వరల్డ్. ఆఖరికి డెమోక్రట్లు అయితే ప్రెసిడెంట్ ఇలాన్ మస్క్, వైస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని మొదలుపెట్టారు. అసలు నిజంగా ట్రంప్ ప్రెసిడెంటా, మస్క్ ప్రెసిడెంటా అని అందరికి అనుమానం ఏంటంటే ట్రంప్ మరి మస్క్ ఏం చేయబోతున్నాడు ఫ్యూచర్లో అనేది ఒక ప్రధానమైన అంశంగా ముందుకొచ్చింది. సో ఇలాన్ మస్క్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ గ్లోబల్ కింగ్ మేకర్ అని. ఎందుకంటే అర్జెంటీనాలో ఒక పార్టీకి మద్దతుగా నిలిచాడు, ప్రో మైనింగ్ లాబీ మా పొలిటీషియన్కు. బ్రిటన్లో ఫ్రీడమ్ యూకే పార్టీకి మద్దతు ఇచ్చాడు. ఈవెన్ పెద్ద ఎత్తున డొనేషన్లకు కూడా ఇవ్వబోతున్నాడు. జర్మనీలో ది ఆల్టర్నేటివ్ టు జర్మనీ అనే పార్టీకి మద్దతు ఇస్తున్నాడు. నేను గతంలో ఒక వీడియోలో కూడా చెప్పాను హౌ ఇలాన్ మస్క్ ఈజ్ ఎమర్జింగ్ ఎస్ ఎ గ్లోబల్ కింగ్ మేకర్ అని. అంటే గ్లోబల్ కార్ మేకర్ కాస్త గ్లోబల్ కింగ్ మేకర్ అయ్యాడు. కార్ మేకర్లో కార్ అదృశ్యమైంది, కింగ్ వచ్చాడు. కానీ ఇదేదో మెటాఫర్గా చెప్పడం లేదు నేను. నిజంగానే ఇలాన్ మస్క్ వరల్డ్ పొలిటికల్ స్టేజ్ పైన పెరుగుతున్న కొద్దీ ఆయన బిజినెస్ ఎంపైర్లో కీలకమైన టెస్లా పడిపోతుంది. అందుకే ఈ హెడ్లైన్ మస్క్ రైజ్ టెస్లా ఫాల్ అని. అంటే మస్క్ పెరుగుతున్నాడు, టెస్లా పడిపోతుంది. ఎందుకంటే ట్రంప్ కేవలం పాలిటిక్సే కాదు, ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఎక్స్లో చాలా యాక్టివ్ అయిపోయాడు. ఆయన స్పేస్ ఎక్స్, ఈవెన్ నాసా చేయలేని పని స్పేస్ ఎక్స్ చేసే దశకు వచ్చింది, సునీతా విలియమ్స్ని కాపాడే పని. సో అందువల్ల అదర్ దెన్ టెస్లా మిగతా అన్నిటికీ ఇలాన్ మస్క్ పాజిటివ్ రీజన్స్ రీత్యా వార్తల్లో ఉన్నాడు. కానీ టెస్లా విషయంలో కూడా వార్తల్లో ఉన్నాడు, బట్ ఫర్ ఎ నెగిటివ్ రీజన్. నెగిటివ్ రీజన్ ఏంటంటే టెస్లా సేల్స్ 2024లో పడిపోయాయి. పడిపోవడం ఎంత పడిపోయాయి? చాలా నెగ్లిజిబుల్, లెస్ దెన్ 1%. అంటే 2023 ఇయర్లో టెస్లా సేల్స్ 1.8 మిలియన్, అంటే 18 లక్షల టెస్లా కార్లు అమ్మాడు. సో 2024లో 1.79 మిలియన్, అంటే ఒక 0.1 మిలియన్ మాత్రమే మారింది. వెరీ నెగ్లిజిబుల్, 17,90,000. అందువల్ల అదేం పెద్ద ఎక్కువ కాదు వాస్తవానికి, వెరీ నెగ్లిజిబుల్. కానీ అది కూడా కారణం, ఇట్స్ నాట్ ద నెంబర్, ఇట్స్ నాట్ ద ఇంటెన్సిటీ, ఇట్స్ ద డైరెక్షన్. టెస్లా సేల్స్ పడిపోవడం ఏంటి అని. ఎందుకంటే టెస్లా ప్రత్యేకత ఏంటి? టెస్లా ఒక దశలో అయితే టెస్లా సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ 50% గ్రోత్ ఉండేవి. ఈవెన్ 2023లో కూడా 37% గ్రోత్, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో టెస్లా ఒక సెన్సేషన్. అయితే ఇప్పటికి కూడా ట్రంప్ ఇలాన్ మస్క్ చెప్తుంది 2025లో 30% గ్రోత్ ఉంటాను అని చెప్తున్నాడు. మళ్ళీ టెస్లా అమ్మకాలు 30% పెరుగుతాయని. దాని రీజన్స్ కూడా చెప్తున్నాడు. ఒక రీజన్ ఏంటంటే చీపర్ మోడల్ తేబోతున్నాడు.
అందువల్ల ఈ చీపర్ మోడల్ వల్ల టెస్లా అమ్మకాలు పెరుగుతాయనేది ఒక రీజన్. రెండవది సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్కి డిమాండ్ పెరగబోతుంది అని. బట్ వాల్ స్ట్రీట్ అంటే అమెరికన్ స్టాక్ మార్కెట్స్ మాత్రం ఇలాన్ మస్క్ మాటల్ని నమ్మడం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యాన్యువల్ రిజల్ట్స్ వచ్చాయో 2024ది టెస్లా స్టాక్ వాల్యూ 7% పడిపోయింది. సో అందువల్ల స్టాక్ మార్కెట్స్ ఆర్ నాట్ బిలీవింగ్. బట్ ఇలాన్ మస్క్ ఈజ్ నోన్ ఫర్ డిఫైయింగ్ ఆల్ ప్రిడిక్షన్స్. అంటే అన్ని అంచనాల్ని తారుమారు చేసే ఒక డిస్రప్టివ్ ప్లేయర్. అందువల్ల ఇలాన్ మస్క్ ఏం చేస్తాడు అంటే వీ కెనాట్ టోటలీ రూల్ హిమ్ అవుట్, 30% పెంచుతాను అంటే. కానీ వాస్తవానికి ప్రైస్ చీపర్ మోడల్ తెస్తే అది దాని ఛాలెంజెస్ దానికి ఉన్నాయి. సేల్స్ పెరిగితే పెరగచ్చేమో కానీ ప్రాఫిట్ మార్జిన్ దెబ్బతింటుంది. వాస్తవంగా ఇటీవల కాలంలో చీపర్ మోడల్ తెచ్చినా కూడా టెస్లా సేల్స్ తగ్గిపోయాయి. టెస్లాకి ఈ పరిస్థితి రావడానికి కారణాలు కూడా లేకపోలేదు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో మస్క్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇన్నోవేటర్. కానీ ఆయన మార్కెట్లో ఒక ప్రధానమైనది చైనాలో టెస్లా కార్ల అమ్మకాలు చాలా ఎక్కువ. అందుకే ఇలాన్ మస్క్ పైన విమర్శలు కూడా ఉన్నాయి. ఇతను చైనా పైన ఒక్క మాట అన్నాడు అని. ఎందుకంటే మీరు ఇప్పుడు యూకే మీద పడుతున్నాడు, జర్మనీ మీద పడుతున్నాడు, చాలామంది మీద పడుతున్నాడు. కానీ మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే చైనా మీద పడలేదు. ట్రంప్ చైనాకు వ్యతిరేకి, కానీ ఇలాన్ మస్క్కు చైనాలో ఫైనాన్షియల్ బిజినెస్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి. కానీ అక్కడే చైనాలోనే పెద్ద కాంపిటీషన్ ఎదుర్కొంటున్నాడు ఇలాన్ మస్క్. ఎందుకంటే అక్కడ చైనా లోకల్గా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు చైనీస్ కంపెనీ BYD ఇది భారీ ఎత్తున ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ద టెస్లా సేల్స్ 1.7 దాటిపోయింది, 1.7 మిలియన్, 17 లక్షలకు పైగా BYD ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ను 2024లో అమ్మారు. ఆల్మోస్ట్ నియరర్ టు ద టెస్లా సేల్స్. ఇందులో 90% చైనాలోనే అమ్మాడు. ఇక చైనాలోనే 90% BYD కార్లు. దాంతో టెస్లాకు ఒక పెద్ద మార్కెట్ చైనా మార్కెట్ కోల్పోయాడు. పోనీ దీనికి కంపెన్సేట్ చేసే పరిస్థితి లేదు. అమెరికాలో యూరోప్లో కూడా డిమాండ్ కూడా పడిపోయింది. కారణం ఏంటంటే గ్లోబల్గా డిస్క్రిషన్ స్పెండింగ్ పడిపోతుంది. ఇక బహుశా ట్రంప్ మోడీ ఈక్వేషన్ ఉపయోగించుకొని ఇండియాలో కన్సెషన్స్ పొంది పెద్ద ఎత్తున ఇండియాలోకి రావడానికి ప్రయత్నాలు చేయవచ్చు. బట్ డెఫినెట్గా పెరుగుతున్న కాంపిటీషను, తగ్గుతున్న డిమాండు టెస్లాకి ఛాలెంజ్ ఇచ్చింది. కానీ ఈ రెండింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే టెస్లా అంటే ఇలాన్ మస్క్ అంటే టెస్లా. కొన్ని బ్రాండ్స్ ఏమవుతాయంటే ఆ బ్రాండ్ ప్రమోటర్తో ఐడెంటిఫై ఉంటాయి. మీరు ఇప్పుడు NDTV చూడండి. ప్రణయ్ రాయ్ ఎప్పుడైతే NDTV నుంచి వెళ్ళిపోయాడో, అదాని ఎప్పుడైతే NDTVని టేక్ ఓవర్ చేశాడో, మీకు NDTV క్రెడిబిలిటీ ఇమేజ్ మొత్తం పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే ది బ్రాండ్ వాజ్ అసోసియేటెడ్ విత్ ప్రణయ్ రాయ్ బ్రాండ్ వర్సెస్ అదానీ బ్రాండ్. అంటే బిజినెస్ ప్రపంచంలో అదానీకి చాలా పెద్ద బ్రాండ్ కావచ్చు, కానీ మీడియా ప్రపంచంలో అదానీ బ్రాండ్లు, అంబానీ బ్రాండ్లు పనిచేయవు. అందుకే ఆటోమేటిక్గా మీకు ఆడ ప్రణయ్ రాయ్ ఎప్పుడైతే పక్క జరిగాడో ఆ బ్రాండ్ NDTV దెబ్బతిన్నది. అందువల్ల చాలా సందర్భాల్లో కొన్ని బ్రాండ్స్ ఆ ప్రమోటర్ ఇమేజ్తో కంప్లీట్గా ఐడెంటిఫై అవుతాయి. అందువల్ల ఆ ప్రమోటర్ ఇమేజ్లో హెచ్చుతగ్గులను బట్టి ఆ ప్రొడక్ట్ సేల్స్ కూడా దెబ్బతింటూ ఉంటాయి. ఇప్పుడు ఇలాన్ మస్క్ లీడర్షిప్, ఇలాన్ మస్క్ విజను, ఇలాన్ మస్క్ బ్రాండ్, టెస్లా ఇవాళ ఈ పొజిషన్లో ఉండటానికి కారణం. ఎప్పుడైతే ఇలాన్ మస్క్ టెస్లా డ్రైవింగ్ కంపెనీ డ్రైవింగ్ సీట్లో కాకుండా దాన్ని సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ కదా ఎంతైనా, సో కంపెనీని కూడా సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నట్లున్నాడు. ఈయన వెళ్ళి ఈ ఎక్స్లో కూర్చోవడం, ఈయన వెళ్ళి వైట్ హౌస్లో కూర్చోవడం, ఈయన వెళ్ళి ప్రపంచంలో అంతటా అన్నిట్లో ఎంటర్ కావడంతో టెస్లాకు ఉన్నటువంటి ఆ డైరెక్ట్ చామ్ అంటే ఇలాన్ మస్క్ లీడర్షిప్, ఇలాన్ మస్క్ విజన్, ఇలాన్ మస్క్ డ్రైవ్, ఇలాన్ మస్క్ చామ్, ఇవన్నీ కూడా టెస్లా కోల్పోతుంది. అది కూడా ఒక రీజన్ అంటున్నారు. సో మస్క్ రైజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెస్లా ఫాల్. హౌ విల్ ఇలాన్ మస్క్ రివైవ్ టెస్లాస్ ప్రైమ్ పొజిషన్ అనేది ఇప్పుడు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఒకటి మాత్రం నిజం, డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇలాన్ మస్క్. ఈజ్ నోన్ ఫర్ డిస్రప్షన్. ఈ మార్కెట్ డిస్రప్టర్లలో టాప్ పర్సన్. అందువల్ల వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. సో ఇలాన్ మస్క్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ వండర్స్. లెట్ us see.